నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటూ బీసీల కోసం ప్రత్యేకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ కావాలంటూ ఒక రాజకీయ పార్టీ 17వ తారీఖు ఏర్పడ్డ విషయం అందరికీ తెలిసిందే. దాని పేరే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. తీన్మార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా తీన్మార్ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది అనుకున్న మాట ఏంటంటే తీన్మార్ రెడ్డిల వ్యతిరేకి, నిజంగా తీన్మార్ అగ్రకులాల వ్యతిరేకి అని చాలామంది అనుకుంటున్న నేపథ్యంలో అసలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ గురించి తెలుస్తూ ఉంటే ఒక్కొక్కరికి చాలామంది ఆదరిస్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మన ఇదివరకు పెద్ద ఎత్తున జన అవుతున్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే తీన్మార్ ఎప్పుడైతే అగ్రవర్ణ పేదలకు కూడా ఇల్లు కట్టిస్తామని ఏ విధంగా అయితే చెప్పిండో మనం చూస్తూ ఉన్నాం. రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పదవులేమో అగ్రవర్ణాలకు ఉంటాయి. అంటే వీళ్ళు ధనికులకు, ఇంతకుముందే చెప్పినట్టు అగ్రవర్ణాలు అంటే ఎవరంటే బగ్గ డబ్బు సంపాదించిన వాళ్ళు, వ్యాపారాలు ఉన్నోళ్ళు, దందాలు చేసిన వాళ్ళు, వీళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నోళ్ళు వీళ్ళు ఉంటారు. మరి పేదోనికి ఏంది? ఈ పేదోని కోసం ఆలోచించి తీన్మార్ నిజంగా అగ్రవర్ణ పేదలను కూడా ఆదుకుంటామని ఒక కీలక ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే మొన్న వరంగల్ డిక్లరేషన్లో అగ్రవర్ణ పేదలకు కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పిన మాట వాస్తవం. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ గుండు సున్నాగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఈయకపోగా కామారెడ్డి డిక్లరేషన్ అంటూ పెద్ద ఎత్తున ఏదో సభ పెట్టే కార్యక్రమం చేసిరు, అటర్ ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీకి అగ్రవర్ణాలు ఏ విధంగా దోచుకుంటారు అన్నది కీలకంగా తెలుసు. కానీ అగ్రవర్ణ పేదలకు ఏ ఒక నాయకుడైనా మరి పెడుతున్నాడు? ఏమన్నా పథకాలు పెట్టిరా? ఏ పార్టీలో కానీ అగ్రవర్ణ పేదల కోసం ఏదన్నా పథకం పెట్టిందా? బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. మనం బీజేపీ అంటే వైశ్యుల పార్టీ అంటాం, బాపనోళ్ళ పార్టీ అంటాం, బీఆర్ఎస్ అంటే రావుల పార్టీ అంటాం, కాంగ్రెస్ అంటే రెడ్డిల పార్టీ అంటాం. మరి ఈ రెడ్డి రావులలో ఈ వైశ్యులలో ఈ అగ్రవర్ణాలలో పేదలు లేరా అంటే ఏది? పేదలు ఉన్నారు, 100% పేదలు ఉన్నారు. కానీ ఈ పేదలను ఎవరు పట్టించుకోవాలంటే ఈ పాలకుల దిక్కులేదు. ఈ అగ్రవర్ణ నాయకులు ఎవరైతే పరిపాలిస్తున్నారో వీళ్ళకి కనీసం ఇలా సామాజిక వర్గం నుంచి మా పేదలను ఆదుకుంటాం, మా దానిలో కూడా పేదలు ఉన్నారు, ధనికులు ఉండడమే కాకుండా పేదలు కూడా ఉన్నారు, అసలు కూటికి లేని నిజంగా అన్నానికి తప్పించిపోయే చిన్న చిన్న జాబులు చేసుకున్న పేదవాళ్ళు కూడా ఉన్నారని వీళ్ళకు సోయలేదు. తీన్మార్ ఒక వినూత్న ప్రయత్నం చేసిండు. అగ్రవర్ణ పేదలకు కూడా ఇల్లు కట్టిస్తామని వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన సంగతి తెలిసిందే. తీన్మార్ స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ఈ పార్టీలో అగ్రవర్ణ పేదలు కూడా జాయిన్ అవుతున్న సంగతి ఇప్పుడు మీకు కీలకంగా చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదాపుగా మనం ఒక 2 monthsలో 1,00,000 సబ్స్క్రైబర్స్ నిండితే మన పార్టీని మనం నిలబెట్టుకోగలుగుతాం. 2028లో మనం అధికారంలోకి రాగలుగుతాం. ఎందుకంటే వీళ్ళు చెప్పే సొల్లు వింటున్నాం. ఈడు బీఆర్ఎస్ వాడని, కాంగ్రెస్ వాడని, బీజేపీ వాడని ఈ సొల్లు చెప్పేది అంతా వింటున్నాం. కానీ మన కోసం, మన హక్కుల కోసం ఏర్పడ్డ పార్టీ కోసం మన ఛానల్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళకపోతే మనం ఎప్పటికీ నిజంగా వెనుకబాటుతనంలోనే ఉంటాం. ఈ ఛానల్ కూడా ముందుకు తీసుకపోతే మనం వెనుకబాటుతనంలో ఉంటాం. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 months టార్గెట్ పెడతా ఉన్నా, 1,00,000 సబ్స్క్రైబర్స్ నిండాలి. మనది 2.5 కోట్ల జనాభా. అగ్రవర్ణ పేదలతో కలిపితే ఇంకా చాలా జనాభా ఉంటుంది. 2.5 కోట్ల జనాభాలో మన 1,00,000 మందిని వెతకడం పెద్ద విషయం కాదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క మిత్రుడు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇన్ని రోజుల లెక్క ఇప్పుడు ఒక లెక్క. ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో శ్రీనివాస్ మార్తా వైశ్యులు అంటే చాలామంది కొమటలలో చాలా వ్యాపారాలు చేస్తారు, దందాలు చేస్తారు, మంచి మంచి బిజినెస్లు ఉంటారు. వాళ్ళు డబ్బు సంపాదించి మంచిగా బలంగానే ఉంటారని చాలా అనుకుంటాం. కానీ ఇంట్లో కూడా పేదవాళ్ళు ఉంటారు. తీన్మార్ కోసం పనిచేసే పేదవాళ్ళు కూడా ఉంటారు. తీన్మార్ సిద్ధాంతాలు నచ్చి శ్రీనివాస్ మార్తా అనే వ్యక్తి ఇలా తీన్మార్ స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అయిన సంగతి ఇగో ఇది చూపెడతా ఉన్నది. ఐడి కార్డు ప్రతి ఒక్కరికి ఇట్నే వస్తుంది. ఐడి కార్డు డౌన్లోడ్ యువర్ మెంబర్ కార్డు, టీఆర్పీ మెంబర్ కార్డు శ్రీనివాస్ మార్తా అని నిజంగా ఇలా ఈ కోటోలో పిల్లగాడు జాయిన్ అయ్యిండ చూడరు. ఇక అగ్రవర్ణాలకు వ్యతిరేకి తీన్మార్ అంటోళ్లకు వీళ్ళకు నిజంగా ఒక చెంపపెట్టని చెప్పుకోవచ్చు. మనం ఈ శ్రీనివాస్ మార్తాతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కీలకంగా ఈ వ్యక్తి మల్లన్న అభిమాని, వీరాభిమాని, చెప్పాలంటే వీరాభిమాని. నిజంగా అసలు అగ్రవర్ణాలకు తీన్మార్ వ్యతిరేకం కదా, నిజంగా అడుగుదాం మనం. ఎందుకంటే వీళ్ళని కూడా అడగాలి. ఒక్కొక్కరు అనుకుంటారు మా అగ్రవర్ణాలను తిడతాడు. అగ్రవర్ణాలు ఎవడు రాష్ట్ర సంపాదన దోచుకుంటూ తిడతాడు. నీ పేదలకు పెట్టకుండా వాళ్ళు అనుభవించడం తిడుతుండు. పేదల బతుకులు అట్నే ఉంటున్నాయని తిడుతుండు. అగ్రవర్ణాలను తిట్టడంలో తప్పేం లేదు కదా. మీ బతుకులు మార్చకుండా, మీ పేదల బతుకులు మార్చకుండా ఈడబ్ల్యూఎస్ లెక్క ప్రకారం
5 ఎకరాల భూమి ఉన్నోనికి పేదోనికి రావాల్సిన జాబును 10-12 ఎకరాలు ఉన్న ధనికుడు డబ్బున్నోడు కొట్టుకపోతా ఉంటే వాళ్ళని తిడతా ఉన్నాడు. అగ్రవర్ణ పేదలు ఒకసారి ఆలోచించుకోవాలి. అగ్రవర్ణ పేదలకు కూడా ఇది మంచి అవకాశం. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో శ్రీనివాస్ అన్నా, నమస్తే అన్న. నేను టీఎంఆర్ న్యూస్ నుంచి మాట్లాడుతున్నా, వెంకటేష్ అన్న. అయితే ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న అధ్యక్షతన స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అసలు తీన్మార్ మల్లన్న మరి అగ్రవర్ణాలకు వ్యతిరేకం కదా, నువ్వు ఈ తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చింది? తీన్మార్ మల్లన్న అగ్రవర్ణాలకు ఎప్పుడూ వ్యతిరేకం కాదన్న. మొన్న 10 ఏదైతే ఒక మేనిఫెస్టోకి ముందు 10 తీర్మానాలు చేసాడో అలా ఒక క్లియర్ లైన్ ఒకటి మెన్షన్ చేసిండు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా ఇల్లు కట్టిస్తామని. అగ్రవర్ణాలలో ఉన్న దోపిడీదారులకు, పెద్దందారులకు ఎవడైతే ఏళ్ళ తరబడి కబ్జాలు వేసుకుని ఈ సీటు నాది, జనరల్ అయితే ఇది నా మనముంది, నా ముఖ్యమను ఉంది అని ఎవరైతే ఏళ్ళ తరబడి తండ్రి, కొడుకు, అల్లుడు, మామ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే వ్యతిరేకిగానే కేవలం అగ్రవర్ణాల్లో మేము ఒక 4% జనాభా ఉంటే అలా పావుల వంతున్న జనాభా కాడ మాత్రమే ఈ రాష్ట్రం మొత్తం సంపద, రాష్ట్రంలో ఉన్న 80% సంపదని వాళ్ళ కాడ పెట్టుకున్నారు. కానీ అగ్రవర్ణాలలో పేదోళ్ళకు ఏమీ చేయలేము. మొన్న ఈడప్లేస్ కోటా అని వచ్చింది. ఎన్ని ఫ్లాట్లు జరగలేనా మాలంటే నిజమైన వాళ్ళకి 10% కాదు. వాడు 50 ఎకరాలు ఉన్నోనికి వచ్చింది, 100 ఎకరాలు పైసమే పరమాత్మ. అగ్రవర్ణాలలోనే అగ్రవర్ణాలు ఏళ్ళ తరబడి పట్టించుకున్న అగ్రవర్ణాల్లో ఉన్న 4-5 లక్షల మంది పేద కుటుంబాలు ఉంటాయి నాలాంటి. వాళ్ళు తలుచుకుంటే ఏదో ఒక రకంగా గిట్టింగ్ చేయగలుగుతారు. కానీ ఎవ్వడు చేయడన్న. అగ్రవర్ణాలు ఉన్నా, బీసీ వర్గాలలో ఉన్నా మల్లన్నది అగ్రవర్ణం, బీసీ వర్ణం అదేముండదు. ఈ రాష్ట్రంలో 50% బడ్జెట్ విద్యా వైద్యం పెట్టాలి. సత్వర న్యాయం, అందరికీ సమాన న్యాయం జరగాలి. మల్లన్న ఎజెండా. ఆ 50% విద్యా బడ్జెట్ పెడితే మేము కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోవడానికి అప్పు చేసుకుంటాను. అన్న మేము కూడా మా పిల్లల్ని మంచిగా చదివించాలి, లేదా మా అక్కదమ్ములను మంచిగా చదివించాలని మా అమ్మ నాన్న కూడా అప్పు చేసే కార్పొరేట్లలో వేస్తున్నారు. అదే 50% బడ్జెట్ కార్పొరేట్ లెవెల్ అయిపోయి వెలమల, రావుల, రెడ్డిల, కమ్మల దందాలు బంద్ అయితే హాస్పిటల్ దందాలు, ఆ డబ్బులన్నీ మాకు పోగైతే మేము కూడా మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం. అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీతో నిజంగా అగ్రవర్ణ పేదలకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుందని మీరు నమ్మి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరుగుతుంది. నాట్ ఓన్లీ అగ్రవర్ణాలు ఉన్న పేదోనికి. ఈ రాష్ట్రంలో ఎవడైతే విద్య, వైద్యం కోసం ఇంకా ఒక న్యాయం కోసం పోరాడుకుంటూ చేస్తున్నాడో వీళ్ళందరికీ రాజ్యాధికారం ఏదైతే బీసీ వచ్చిందో ముఖ్యమంత్రిగా మనం అనుకున్న నాయకుడు ఉన్నాడు అంటే 1 సంవత్సరం లోపే మొత్తం సెట్ చేస్తాడు. 2వ సంవత్సరంలో ఎవరైతే ఈ అక్రమంగా సంపాదించారో ఆధారాలు లేకుండా 1000 ఎకరాలు ఎవరైనా అన్ని తీసి అందరికి పంచి పెడతాడు. రైట్. అంటే నిజంగా తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అగ్రవర్ణ పేదలకు చేరడానికి ముఖ్య కారణం ఇదే అనుకుంటున్నారా? అవునన్న. తీన్మార్ మల్లన్నని ఈ అగ్రవర్ణాల్లో ఉన్న పేదలే కాదు, ఈ రాష్ట్రం మొత్తం నమ్ముతాన్ని ఒక గొప్పగా ఊహించుకుంటాను. అసలు మల్లన్న లాంటి ఒక వ్యక్తి పుట్టడం అదృష్టంగా భావిస్తాను ఈ తెలంగాణ గడ్డ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి, అగ్రవర్ణాలే కాదు పేదవాడు తిరిగి వస్తే బాగుండదని తీన్మార్ మల్లన్న ఇవాళనైతే అధికారులను అయితే హెచ్చరిస్తారో ప్రతి పేదవాడికి అండగా, అగ్రవర్ణాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అని కాదు, అగ్రవర్ణ పేదలకు కూడా అండగా తీన్మార్ మల్లన్న ఉంటాడు. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాకు భరోసానిస్తుంది. 100% విద్యా, వైద్య కోసం బిడ్డల భవిష్యత్తు కోసం కూడా కొట్లాడుతుందని నమ్మకంతోనే మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తీన్మార్ మల్లన్న మీద ఉన్న నమ్మకం కొద్దీ చేరుతున్నామని కీలకంగా చెప్తున్న మాట చూస్తూ ఉన్నాం. ఇంతకన్నా ఏం కావాలిగా? ఈ నాయకులు ఉన్నారు కదా, రావులు, రెడ్డిలు, వీళ్ళు అగ్రవర్ణ పేదలు ఎంతమందిని ఆదుకున్నారు. మరి వీళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి 100 కోట్లు సంపాదించుకున్నాం, 100 కోట్ల విలువైన భూములు సంపాదించుకుంటున్నాం, 1000 ఎకరాలు భూములు వెనకేసుకుంటున్నారు, 100 ఎకరాలు వెనకేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళంతా సొమ్ము? పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు. మరి పేదోడేమో కూటికి లేకుండా చస్తా ఉన్నాడు. అగ్రవర్ణంలో పేదలు లేరా? ఇది చెప్పే మాట మార్త శ్రీనివాస్ కూడా చెప్తున్న మాట ఇదే. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అగ్రవర్ణంలో పేదలు ఎవరైతే ఉంటారో మీ నాయకులు చెప్పే మాటలు నమ్మి అనవసరంగా మోసపోవద్దు. ఎందుకంటే అగ్రవర్ణ పేదల కోసం పుట్టిన పార్టీయే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.